దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకి బీజేపీలో జాయిన్ కాబోతున్నట్టయితే సమాచారం అంతోంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నెల క్రితం ఇట్లనే వార్తలు వచ్చాయి. చీకోటి ప్రవీణ్ బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. బీజేపీ ఆహ్వానించింది ఆయన్ని పార్టీలోకి. సో కిషన్ రెడ్డి గారి సమక్షంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన జాయిన్ కాబోతున్నారు అని వార్తలు వచ్చాయి. అట్లనే చాలా ఆర్భాటంగా ఒక జులూస్గా బయలుదేరి రోడ్ మీద కట్అవుట్స్ కానీ లేకపోతే ఆ హంగామా కానీ మనం అందరం చూసాం. కానీ ఎట్టకేలకి నెల క్రితం ఎప్పుడైతే బీజేపీ ఆఫీస్కి చేరుకున్నారో చీకోటి ప్రవీణ్, ఆ తర్వాత అసలు బీజేపీ జాయినింగ్ చేసుకుంటున్నటువంటి వెదర్ అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు ఆయనకి. ఆల్ ఆఫ్ సడన్ అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే మంది మార్బలంతో చాలా మంది ఆయన వెంట వచ్చి రోడ్డు మీద ఒక జులూస్ లాగా, ఒక ర్యాలీ లాగా కంప్లీట్గా బీజేపీ ఆఫీస్కి వచ్చి జాయిన్ అవుదాం అనుకున్న తర్వాత ఆయనకు ఒక పెద్ద షాక్. అసలు జాయినింగ్ లాంటి వెదరే లేకపోవడంతో బీజేపీలో అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో అది ఎంత పెద్ద సెన్సేషనల్ వార్త అయిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత చీకోటి ప్రవీణే స్వయంగా చెప్పారు, లేదు ఇక్కడ కొంత మనకేదో మిస్కమ్యూనికేషన్ అయింది, మీరు ఏమీ టెన్షన్ పడద్దు, వాళ్ళ అంచనలు ఉద్దేశించి ఆయనే చెప్పినటువంటి సిచ్యువేషన్. లేదంటే చీకోటి ప్రవీణ్కి ఉన్నటువంటి అంటే ఆయన ఎట్లా అగ్రెసివ్గా మాట్లాడతారో మనందరికీ తెలిసిందో. సో ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో, అసలు ఎట్లాంటి కామెంట్ చేస్తారో అని అనుకున్నాము. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ నెల వరకు చాలా కామ్గా ఉన్నటువంటి చీకోటి ప్రవీణ్ ఈ రోజు బీజేపీలో జాయిన్ కాబోతున్నట్టు కాసేపటి క్రితం నేను కూడా కాల్ చేసి అడిగినప్పుడు ఎస్ నేను జాయిన్ కాబోతున్నాను అని చెప్పి ఆయన బీజేపీ ఆఫీస్కి వెళుతున్నట్టు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ ఇంకా కూడా నాకు తెలిసి అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ చేదు అనుభవం ఏదైతే ఉందో, సో బీజేపీ కండువా కప్పుకొని జాయిన్ అయ్యేంత వరకు కూడా చాలా కామ్గా ఉందాం అనుకుంటున్నాను, ఎక్కడ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని చీకోటి ప్రవీణ్ చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగినా కూడా లేదమ్మా నేను జాయిన్ అయిన తర్వాత మాట్లాడతారు అన్న తర్వాత సరే అని అసలు ఏం జరిగింది ఏంటి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేశాను. యాక్చువల్లీ అమిత్ షా పూర్తిగా ఇప్పుడు రంగంలోకి దిగినట్టు చెప్తూ ఉన్నారు. చీకోటి ప్రవీణ్ విషయంలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళను ఎందుకు జాయిన్ చేసుకోవట్లేదు, అసలు చీకోటి ప్రవీణ్ని ఎందుకు జాయిన్ చేసుకోలేదు, ఏం జరిగింది, మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ఆరా తీసినట్టు సమాచారం. అంటే డైరెక్ట్ చీకోటి ప్రవీణ్తో అమిత్ షానే టచ్లోకి వెళ్ళి ఆ తర్వాత కేంద్రం నుంచే ఒక ఆదేశం వచ్చిన తర్వాత డీకే అరుణ అండ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సమక్షంలో ఈ రోజు జాయిన్ కాబోతున్నట్టయితే సమాచారం అంతోంది. ఎంతమందిని జాయిన్ చేసుకోబోతున్నారు, చీకోటి ప్రవీణ్తో పాటు ఇంకా అనుచరులు ఎంతమంది జాయిన్ కాబోతున్నారు అనేది పక్కన పెడితే యాక్చువల్లీ ఈ జాయినింగ్స్కి సంబంధించి నెల క్రితం మనందరికీ తెలిసిందే ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ ఒక 2 ఇన్సిడెంట్స్ ఇలాగే జరిగాయి. చీకోటి ప్రవీణ్కి సంబంధించి అండ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి పార్టీలో జాయిన్ కాబోతున్నారు, ఇంకా ఫిక్స్ అయిపోయింది, ఆఫీస్కి చేరుకున్న తర్వాత జాయిన్ చేసుకోకుండా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కేంద్ర అధిష్టానం కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అండ్ 1 మంత్ టోటల్గా అసలు ఏం జరుగుతోంది పార్టీలో, ఎందుకు ఇట్లా జాయినింగ్స్కి బ్యాక్ వచ్చేస్తున్నాం, మిస్కమ్యూనికేషన్ ఎక్కడైంది, అండ్ ఇప్పుడైతే పక్కాగా వాళ్ళకు ఒక ఆదేశం జారీ చేశారట, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళని ఎక్కడ కూడా స్టాప్ చేయకండి, జాయినింగ్స్ని పెంచండి. బికాస్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చాలా మంది లీడర్స్ ఆ 2 పార్టీల్లోనే జాయిన్ అవుతున్నారు, కానీ బీజేపీ వైపు ఎవరు చూసినట్టు కనిపిస్తలేదు. సో ఇందులో భాగంగానే చీకోటి ప్రవీణ్ జాయినింగ్ మాత్రం ఇప్పుడు పెద్ద ప్లస్ అవుతుంది అనేది బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఆయన ఆశిస్తున్న టికెట్ ఏంటంటే జహీరాబాద్కి సంబంధించిన ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ ఎల్బీ నగర్కి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా నేను పోటీ చేస్తాను అని ఆయన ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే బీజేపీ ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు, అంటే గత వారం కంటే ముందు మనందరికీ తెలుసు బీజేపీలో అసలు ఏం జరుగుతోంది, గందరగోళం ఉన్నటువంటి సిచ్యువేషన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారి తెలంగాణలోనే 3 రోజుల టైంలోనే
ప్రధాని మోడీ వచ్చి వెళ్ళడం అండ్ దాని తర్వాత నిజామాబాద్ సభలో ఆయన చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఒక అలిజడి క్రియేట్ అయింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత నుంచే బీజేపీ పార్టీ కొంత రైజ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం మీద కేంద్రం ఫుల్గా ఫోకస్ పెట్టినట్టు కూడా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయా అనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి స్తబ్దుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉవ్వెత్తిన ఎగిసిపడుతుంది అని అంటాం కదా, అట్లాంటి సిచ్యువేషన్లోకి చేరుకుందా ఆఫ్టర్ ప్రధాని మోడీ మీటింగ్ తర్వాత అనే టాక్ కూడా వినిపిస్తోంది. కానీ ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతోంది? ఆల్రెడీ లేట్ అయిపోయారా, లేదంటే ఇంకో వారం రోజుల్లోనే నోటిఫికేషన్ రాబోతోంది తెలంగాణలో. సో అందులో భాగంగానే జాయినింగ్స్ ని ప్రోత్సహిస్తున్నారా, జాయినింగ్స్ చేసేసుకుంటున్నారా, ఇంకా చికోటి ప్రవీణ్ తర్వాత ఇంకా ఎంతమంది లైన్లో ఉన్నారు, అండ్ ఎవరికైతే టికెట్లు బీఆర్ఎస్ నుంచి అండ్ కాంగ్రెస్ నుంచి రావో వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూడబోతున్నారా? అండ్ మొన్నటి వరకు అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇంకా కొంతమంది లీడర్స్ ఎవరైతే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉండనో వాళ్ళు ఫ్రీక్వెంట్గా చాలా సీక్రెట్గా భేటీలు కూడా జరుపుకున్నారు. వాళ్ళందరికీ బుజ్జగించడానికి 14 మందికి వాళ్ళకి కమిటీలను ఏర్పాటు చేసి చైర్మన్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో బీజేపీ టోటల్గా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. యాజ్ వెల్ యాజ్ 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఫుల్ టు ఫుల్ ఎన్నికల మోడ్లోకి వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే చీకోటి ప్రవీణ్ మాత్రం జాయిన్ చేసుకున్న తర్వాత ఎవరు ఏం మాట్లాడబోతున్నారు అండ్ చీకోటి ప్రవీణ్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిందే. బికాస్ ఆయన అంటే గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఏమైనా షేర్ చేసుకోబోతున్నారు, లేదంటే చాలా సింపుల్గా హ్యాపీగా బీజేపీలో జాయిన్ కాబోతున్నట్టు చెప్పబోతున్నారా, ఏం చెప్పబోతున్నారు, సెన్సేషనల్ ఏమన్నా కామెంట్ చేయబోతున్నారా, బీజేపీ ఆయనకి ఎట్లాంటి ప్రామిస్ చేసింది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. 1 గంటకైతే ఆయన జాయినింగ్ ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. జాయినింగ్ టైమింగ్ అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా లైన్ క్లియర్ అయిపోయింది. చీకోటి ప్రవీణ్ డెఫినెట్లీ ఈసారి జాయిన్ కాబోతున్నారు, జాయిన్ చేసుకోబోతున్నారు అనేసి అయితే చెప్తూ ఉన్నారు. అయితే మెయిన్ ఫోకస్డ్గా చీకోటి ప్రవీణ్ అంటేనే మనందరికీ తెలుసు గోరక్షణకు సంబంధించి, లవ్ జిహాద్కి సంబంధించి కావచ్చు, అండ్ హిందూ ధర్మ రక్షణ విషయంలో ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. సో ఇట్లాంటి వాయిస్ వినిపించే వాళ్ళు మనకు కావాలి కాబట్టి చీకోటి ప్రవీణ్ని డెఫినెట్లీ మనం చేర్చుకోవాల్సిందే పార్టీలో అని ఒక ఆదేశం అయితే అందింది కేంద్రం నుంచి. అందులో భాగంగానే చీకోటి ప్రవీణ్కి లైన్ క్లియర్ అయింది అండ్ ఆయన బీజేపీలో జాయిన్ కాబోతున్నారు, బీజేపీ కార్యకర్తలుగా మారబోతున్నారు అండ్ ఆయన ద్వారా పార్టీని ఎట్లా బలోపేతం చేయబోతున్నారు, ఆయన ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు ఆర్ ఆయన ఏం ఆశిస్తున్నారు అనేది మనకు తెలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.